ఉస్తాద్ పవన్ కళ్యాణ్ గారితో 8 సినిమాలు చేశారు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని 4 సినిమాల్లో నటించాను. మేము షూటింగ్ చేసేటప్పుడే ఆ ప్రాసెస్లోనే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడము. ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారితో? ఇది నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుదాం అనుకున్నాను. మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాను. మహేష్ బాబు గారితో ఎన్ని సినిమాలు పట్టి మీ? మహేష్ బాబుతో నేను 7 సినిమాలు చేశానండి. రన్నింగ్ చేశాను, షార్ట్ ఓకే అయిపోయింది, నా నరం పట్టేసుకుంది. మహేష్ బాబు గారు మైక్లో రెమో ఇట్రా. ఏంటి అల్లు అర్జున్ గారితో అంత బాండింగ్ ఏంటి? నేను ఆయనకు అన్నా అంటాను, బన్నీ అన్న. నేను జంప్ చేసి క్యాచ్ చేసి ఆపాల ఫోర్స్లో. కరెక్ట్ జంప్ టైంలో నా వెయిట్ మొత్తం ఆయన మీద పడిపోయింది. ఎన్టీఆర్ గారితో ఫోటో కూడా చూసారు, అది ఎప్పుడు ఏ సినిమాకి? అది జయలవకుశకు మంచి ట్రాక్. నేను చూసి ఎవరన్నా కొట్లాటకు వస్తారా రేమో? ఎన్ని కేజీలు తగ్గారు మీరు? ఈ తగ్గటానికి హిస్టరీ ఏంటి? RRRలో ఒకటి మెయిన్ క్యారెక్టర్ అనుకున్నారండి, దాని గురించి అని చెప్పి వెయిట్ చాలా సీరియస్గా తగ్గాను, తీశారు. అని మీకు తెలిసిందే కదా, సినిమా ఇండస్ట్రీలో పారాడైస్లో నాని గారితో ఇంట్రడక్షన్ చేశాను, ఆ జడలతో. నేను ఏ సినిమాలో ఉంటే ఏ సీన్లో ఉంటే నా ముంగట ఉన్న ఆర్టిస్టు డామినేట్ అయిపోతుంది. తెలుగు ప్రేక్షకులు నమస్తే. మనం ఒక ఆర్టిస్ట్తో ఉన్నాము. ఆయన ఉస్తాద్ భగత్ సింగ్లో మంచి రోల్ చేశారు రహీం గారు. ఆయన రెమో రహీం అంటే అందరూ ఇండస్ట్రీలు గుర్తుపడతారు. రెమో రహీంతో మాట్లాడదాం. ఆయన స్టార్ హీరో అందరితో, ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, లేకపోతే అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు, చిరంజీవి గారు అందరితో వర్క్ చేశారు. దాదాపు 100 సినిమాలు. మాట్లాడి మిగతా విషయాలు మీరే తెలుసుకుంటారు కదా, చూద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే వేణు గారు. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఎస్, సూపర్. యాక్చువల్ ఫస్ట్ చెప్పాలంటే మీతో నేను ఎప్పుడో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను. అవునా? 2-3 ఇయర్స్ బ్యానే. అంటే చాలా ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాను. మీ ఇంటర్వ్యూ స్పెషల్గా చాలా బాగుంటుంది. మీరు అడిగే ప్రశ్నలు, గెస్ట్ చెప్పే సమాధానాలు చాలా కూల్గా. మేము వచ్చి కుర్చీ మీద కూర్చుంటే ఓ ఛాన్స్ ఇస్తారు, మీరు మాట్లాడారు, మేము మాట్లాడితే వింటూ ఉంటారు. అది నచ్చే మీకు ఇంటర్వ్యూకి వచ్చానండి. మీరు మాట్లాడేది వినడానికి ఆడియన్స్ ఎదురు చూస్తారు, నేను మాట్లాడితే వినరు. ఓకే, ఉస్తాద్ గురించి. ఉస్తాద్ థియేటర్లో ఉంది, ఆ ఇంటర్వ్యూల తర్వాత వచ్చే ఫైట్ బాగుంది, ఆ ఫైట్లో మీరు కనిపించారు. బట్ నాకు ఇప్పుడు ఒక సందేహం, రెమో రహీం అనేది ఏంటి అసలు? రెమో ఏంటి, రహీం ఏంటి, ఈ పేరేంటి? ఉస్తాద్ పవన్ కళ్యాణ్ గారితో 8 సినిమాలు చేశారు, ఆ జర్నీ ఎలా ఉందనేది. పవన్ కళ్యాణ్ వీరాభిమాని 4 సినిమాల్లో నటించాను పవన్ కళ్యాణ్తో. ఏ సినిమాలు చేశారు? నేను తీన్మార్ చేశాను. అవునా? ఓకే. అజ్ఞాతవాసి చేశాను, సర్దార్ గబ్బర్ సింగ్. 4 సినిమాలు. 4వ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. దాంట్లో పెద్ద క్యారెక్టర్, ఇంటర్వెల్ సీను. ఆయన సార్ డిప్యూటీ సీఎం కానప్పుడు చేశారు, అది 2023లో. షూటింగ్ ఈ సీన్ వరకు అప్పుడు చేశారా? అప్పుడు చేశారు. 2023 నాకు మంచి గుర్తుకుంది. సెప్టెంబర్ నెలలో సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాలేదు. మేము షూటింగ్ చేసేటప్పుడే ఆ ప్రాసెస్లోనే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడము. సార్ ఇక్కడ షూటింగ్ ఆపేసి మరి షూటింగ్ ఇక్కడ 2-3 వేల మంది ఆర్టిస్ట్, పెద్ద సెటప్ ఇక్కడ మన అజీజ్ నగర్ దగ్గర. ఓకే. షూటింగ్ ఆపేసి మరీ ఇక్కడ వెళ్ళేవారు. అప్పుడు వస్తాడా ఇప్పుడు వస్తాడా, మేము సాయంత్రం దాకా చూసి ఒక 4-5 డేస్ ఖాళీగానే వెళ్ళిపోయాం. హీరో లేకపోతే సీన్స్ చేయలేం కదా. అవునవును. వెళ్ళిపోయినాం. దాని తర్వాత వచ్చాడు, షూటింగ్ పూర్తి అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ టీడీపీతో అలియన్స్ అయిపోయారు. దాని తర్వాత డిప్యూటీ సీఎం, హరిహర వీరమ్మల్లో ఓజీ, ఇప్పుడు మాది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. సూపర్, మంచి జర్నీ అయితే పవన్ కళ్యాణ్. ఆయన డిప్యూటీ అయిన తర్వాత కలిసారా మీరు? అవకాశం దొరికిందా? డిప్యూటీ అయినప్పుడు మొన్న డబ్బింగ్ దగ్గర జస్ట్ ఇట్లా హాయ్ సార్ అని చెప్పేసి మాట్లాడి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్దాం అనుకున్నాను. నాకు పాసెస్ ఇచ్చారు మేనేజర్ గారు. ఆ రోజు 5 o'clock రమ్మని చెప్పారు. నాకు ఇంటి దగ్గర పోయి పని ఉండి, మా ఫాదర్ మొన్న చనిపోయారు. ఆయన కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి ఉంటే ఒక 10 days ఫంక్షన్ ఉంటుంది, అది చేసుకొని వెళ్ళే వారికి నాకు లేట్ అయిపోయింది. 7:30, 8 అయింది. అప్పటికి ఆడిటోరియం మొత్తం ఇసుకు కూడా మొత్తం నిండిపోయింది. పోలీస్ వాళ్ళు పంపించలేదు నాకు. పంపించలేను సార్, చాలా నేనని కాదు, చాలా మంది నాతో పాటు ఆర్టిస్టులకు కూడా పంపించలేదు లోపలికి. లోపల పంపించలేదు. అట్లా నేను రిటర్న్ వచ్చేసిన. నిన్న మా ఉస్తాద్ భగత్ సింగ్ బ్లాక్ బస్టర్ అయింది సినిమా, దానికి సక్సెస్ మీట్కి పిలిచారు. హరీష్ శంకర్ గారు, మైత్రి మూవీస్ మేకర్స్, మేము అందరం సెలబ్రేషన్ చేసుకున్నాము. ఓకే. అయితే షూట్ ఎన్ని రోజులు జరిగిందండి? అదే ఫైట్ సీన్
10 days చేసామండి. 10 days 10 చేశారా? to 12 days చేసాము సెప్టెంబర్లో. ఓకే. అది ఏం చెప్పారు మీకు హరీష్ గారు? మామూలుగా సీన్ చెప్పారా? అక్కడ చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఉన్నాయి. అవును. మీరు ఇప్పుడు బ్రాహ్మణ్స్కి సంబంధించి జంజాలు తీసేయటము, అక్కడ మందు కొట్టి వెళ్ళటం గుళ్ళోకి, చెప్పులేసుకొని రథాలు ఎక్కటము, ఇవన్నీ సీన్లు ఉన్నాయి కదా. అవును. సనాతన ధర్మం గురించి అంతా ఉంది కదా. అప్పుడు ఏమన్నా డిస్కషన్ అయిందా? ఇది కాంట్రవర్సీ అవుద్దని, లేకపోతే వివాదాస్పదం ఏమన్నా? డిస్కషన్ అంటే ఇప్పుడు ఆ సీన్కి సార్ కూడా హరిశంకర్ గారు బ్రాహ్మణ్, ఆయన తప్పుతో అసలు ఒక్క సీన్ కూడా పెట్టాడు. ఆయనకు మొత్తం తెలుసు సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు ఎట్లుంటుందని. నాకు ఆ షూటింగ్ ఫోన్ వచ్చింది ఆఫ్టర్ డీజే తర్వాత. నేను హరిశంకర్ గారితో డీజేకి నాకు మంచి ఆ పోస్టర్లు వేయించి చాలా హైలైట్ చేసి చాలా మంచి పేరు వచ్చింది. షూటింగ్ ఫోన్ వస్తే నేను యాజ్ డిస్ షూటింగ్కి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక ఆర్టిస్ట్ పెట్టి షూటింగ్ చేస్తున్నారు. 2 days మామూలుగా నాకు పక్కకి నుంచో పెట్టారు. 2 days అయిపోయింది. ఇదేంది అసలు, నేను అప్పటికి ఇప్పుడు ఈ మధ్య మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు, పక్కకి నుంచో పెట్టే వరకు నేను కొంచెం నారాజ్ అయిపోయినా. ఇంకా 3వ రోజు నేను ఏ రోజు డబ్బులకు ఆశించి నేను షూటింగ్కి వెళ్ళలేదన్న. ఎందుకంటే నాకు నటించాలని చెప్పి ఇష్టం. డబ్బులు సంపాదించుకోవాలంటే నేను బయట ఏదైనా చేసుకొని సంపాదించుకోవచ్చు. షూటింగ్ అంటేనే నా సినిమా అంటే నేను నటించాలి, పక్క కూర్చోలేను నేను. 3వ రోజు నేను హరిశంకర్ గారు వెళ్ళేటప్పుడు అడిగిన, కార్ దగ్గరికి వెళ్ళి అడిగిన, సార్ నాకు ఆశ పెట్టుకొని వచ్చిన సార్, డీజే సినిమాకి నాకు అంత పేరు వచ్చారు, ఆ ఒక్క పోస్టర్ వల్ల 35 సినిమాలలో నటించాను, అదొకటి ఆశ పెట్టుకొని వచ్చాను మళ్ళీ మీరు అని చెప్తే పక్కకు పెట్టేశారు సార్ అని చెప్తే, ఆయన హరిశంకర్ గారు ఎట్లా అంటే ఆ డైరెక్టర్ గారు గురించి చెప్పాలి, ఆయన దగ్గర కోపం చాలా ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కోపం ఉన్న వ్యక్తి దగ్గర ప్రేమ కూడా ఉంటుంది. సేమ్ యాజ్ దిస్ అంతే. ఆయన 2 నిమిషాలు కోపం చేస్తాడు, 3వ నిమిషాలు గుంజుతాడు. ఆయన కార్ దగ్గరికి వెళ్ళి అడగగానే నాకు ఒకటే మాట అన్నాడు ఆయన, రేమో నీకు ఎంత చూపించాలో అంతే చూపిస్తారు, వెళ్ళు నువ్వు అన్నాడు. అరే 3వ రోజు ఇంకా నేను పక్కకు వచ్చేసి మా అసిస్టెంట్కి అడిగిన, అరే నేను రాబోయే రేపు షూటింగ్కి మంచి క్యారెక్టర్ చేస్తున్నా, మళ్ళీ పక్కకి నుంచో పెట్టేస్తే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏమంటారు, ఇంత వెయిట్ లాస్ అయిన తర్వాత రేమో మళ్ళీ నార్మల్ చేస్తున్నాడు, నేను రానంటే వీడు అంటాడు, ఎందుకు సార్ మీకు మంచి పేమెంట్ ఇస్తున్నారు, మీరు పడుకోండి క్యారీవన్లో వచ్చి మంచిగా పడుకోండి, మీకు ఎందుకు అంటున్నాడు. అరే వద్దురా, నేను కెమెరా నటించాలని వచ్చిన, నువ్వేం ఇట్లా అంటున్నావు అంటే, రే సార్ రా మీరు ఏం కాదన్నాడు. 3వ రోజు పోయినా. 3వ రోజు పోయిన తర్వాత అది ఏదైతే మీకు ఫస్ట్ జంజన్ దింపే షాట్ ఉంటుంది, ఒక అతను వచ్చేసి రఘు అని చెప్పి ఆర్టిస్ట్, మా ఫ్రెండ్ అతను చేతి పెడతాడు, పక్కకి వెళ్ళి ఒకటి చొక్కా వేసుకొని రథాన్ని లాగుతాయిందా అని చెప్పి, చొక్కా ఏందిరా చుక్కా కూడా వేస్తా అని చెప్పి బాటిల్ బలగొట్టి వేసి నేను చూస్తున్నా, మా ఏం సీను జబర్దస్త్ సీన్ ఉంటుంది, ఈ సీను నాకు పడితే బాగుంటుంది అని నేను యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో రఘుది నాకు అనుకున్నట్టు నేను చేసే క్యారెక్టర్ అనుకున్నాను. అంటే అక్కడ స్పెషల్లీ క్యారెక్టర్ అని లేదు, అక్కడ టైమింగ్ బట్టి ఆ షార్ట్ పెడదామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఈ సీన్ జరుగుతుంది, ఆ సీన్ మొత్తం సాయంత్రం దాకా తీశారు. సాయంత్రం దాని తర్వాత డైరెక్టర్ గారు, నేను పక్కకే ఉన్నా, నాకు అర్థమైంది ఇంకేముంది, ఇంకా అయిపోయింది, ఫైట్ అయిపోయింది, నాకేముండదని పక్కకున్నా. సాయంత్రం 5:30 టైంలో యాంకర్ బాస్ అని చెప్పి బాలీవుడ్ కెమెరామెన్, బాస్జీ రెమోక ఎంట్రీ, రెమో కమాన్ అంటే, ఏంది రెమో అని చెప్పి డీజే ఎంట్రీ, డీజే ఆయనకు నేను డీజే ఎంట్రీ సార్, హ్యామర్ పట్టుకొని మనోడు వచ్చి పక్కకి తీసి కొడితే పంతుల్ని ఫాల్ట్, మళ్ళీ ఒక 20 మంది రావాలా, వాళ్ళ నూకి ఏదో చెప్తున్నాడు, ఇదేందిరా అర్థమైతలేదు. సాయంత్రం సీన్ మొత్తం చెప్పారు, నువ్వు తొందర రావాలమ్మా అన్నాడు. 4th డే వెళ్ళిపోయినా. వెళ్ళంగానే అండి అద్భుతమైన సీన్స్ తీశారు. అసలు హ్యామర్ని పెట్టి కొట్టడం ఏంది, పైకి ఎక్కడము, రథం మీకు ఎక్కడం, అక్కడ కొట్టడము, అసలు పవన్ కళ్యాణ్ పక్కకు నించొని ఒక డైలాగ్ కొడితేనే ఎక్కడికి వెళ్ళిపోయిన ఆర్టిస్టులు ఉన్నారు. అటువంటిది పవన్ కళ్యాణ్, నేను ఇప్పుడు రివీల్ చేయొద్దు, అసలు రారాపురా కొట్టే డైలాగ్స్ ఏంది. అయితే కాంట్రవర్సీ గురించి అడిగితే ఏంటంటే సార్కి తెలుసు కదా ఆయనకి ఎట్లా చూపించాలి ఏంది, ఆ సీన్ కాన్సెప్ట్ ఏంది, మేము గుడిలో వెళ్ళి ఒక గందరగోళం చేస్తుంటే సీట్ మీద కూర్చున్న ఆడియన్ సినిమా చూసిన వాళ్ళు, ఈ ప్రపంచంలో ఇంత ఘోరమైన ఒకటి సీన్ జరుగుతుంటే జంజాలు లాగడం, బాటలు వలగొట్టడం, రథం మీకు ఎక్కడము, ఎవరైనా రావాలా కదా కాపాడడానికి, మన భారతదేశంలో ఎవరు ఉండరా అని చెప్పి చూస్తుంటే వెయిట్ చేస్తుంటే హీరో ఎంట్రీ, అక్కడ హీరో ఎంట్రీ. అప్పుడు మాకు ట్రీట్మెంట్ ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ మీరు చూశారు. ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారితో? పవన్ కళ్యాణ్ గారితో చాలా నార్మల్గా ఉంటాడు. ఆయన అప్పుడు డిప్యూటీ సీఎం కాలేదు సారు, చాలా నార్మల్ ఉంటాడు. ఒక ఇన్సిడెంట్ చెప్పాలా, షూటింగ్ మొత్తం అయిపోయింది, లాస్ట్ డే నా చెస్ట్ మీద ఒక కాలు పెట్టే సీన్ ఉంటుంది, గొంతు మీద. అది ఎట్లుంటుంది అంటే
ఆ సీన్ తర్వాతనే ఇంటర్వెల్ పడుద్ది. విలన్ అప్పటిదాకా రివీల్ కాడు. నా నోరు నుంచి నాగప్ప నల్ల నాగప్ప అని చెప్పి నా నోట్ల నుంచి వస్తేనే హీరో విలన్ దగ్గరికి వెళ్ళే సీన్ అన్నాడు. అటువంటిప్పుడు చాలా టైట్గా ఉండాలి. హీరో పెట్టి గుడి మెట్ల మీద కూర్చొని నాకు చెస్ట్ మీద కాలు పెట్టి బాగా కోపంతో చేయాలి. డైరెక్టర్ గారు వచ్చి సార్ ఇది సీను అని చెప్పి పెట్టాలమ్మా అని చెప్పి పడుకున్నా. పెట్టి హరీష్ మళ్ళా కట్ అయిపోతుంది వచ్చి అని చెప్పి సార్ ఏం కాదు సార్ మావాడు మీరు చేయండి సార్ తొక్కండి ఎంత తొక్కితే అంత బాగుంటుంది. ఏంటని ఆయన చాలా సెన్సిటివ్. పవన్ కళ్యాణ్ గారు తొక్కట్లేదు కాలేజ్ తొక్కట్లేదు లైట్ ఇట్లా పెట్టారు. అది కెమెరాలో కరెక్టర్ సార్ మీరు తొక్కండి అంటే సరే తొక్కుతానని చెప్పేసి డైరెక్టర్ గారు మానిటర్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇది మీ ఇంటర్వ్యూలో మెయిన్ ఇది నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుదాం అనుకున్నాను. మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాను, ఆయన ఎంత సెన్సిటివో. నాలాంటి ఒక చిన్న ఆర్టిస్ట్ అయినా సరే, మధ్యతరగతి ప్రేక్షకుడు అయినా సరే అందరు సమానంగా చూసారు ఆయన. ఇది చెప్పాలనుకో. డైరెక్టర్ గారు మానిటర్ దగ్గరికి వెళ్ళిపోయారు. పెట్టిన తర్వాత నాకు ఫోర్స్ పడట్లేదు. సార్ చెప్పారు కదా పెట్టండి సార్ అంటే, అప్పుడు రేమో అబ్బాయి చూసి జాగ్రత్త సారీ అని చెప్పాడు. అంటే ఎంత పెద్ద మనిషి అయినా సరే ఒక మనిషి మీద కాలు పెట్టాలంటే చాలామంది పెట్టేస్తారు, కానీ సార్ది మనసత్వం అట్లా కాదు. సెన్సిటివ్ మనిషి కదా. సారీ చెప్పని నా కళ్ళ నుంచి నీళ్ళు కారుతున్నాయి. ఏంటిది నా జీవితము, నేను పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాను. ఖుషీ సినిమా చూడని నా దగ్గర డబ్బులు లేని పరిస్థితి. ఈ రోజు ఇంత పెద్ద క్యారెక్టర్ చేయడం ఏంది, పవన్ కళ్యాణ్ నాకు సారీ చెప్పడం ఏంది, ఇది ఒక డ్రీమ్ లా ఉంది అని చెప్పి అప్పుడే చెప్పేద్దాం అనుకున్నా. సార్ మీకు పెద్ద అభిమాని సార్, నేను ఖుషీ సినిమా చూడడానికి డబ్బులు లేవు, 4 సినిమాలు నటించాను, 4వ సినిమాలు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు సార్, నేను మర్చిపోలేను అంటే సీన్ చాలా సీరియస్ సీను. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. 1 సెకండ్ కూడా ఛాన్స్ లేదు అసలు. సింగిల్ టేక్ నేను డైలాగ్ కొట్టేస్తే వెళ్ళిపోవాలి అంతే. చెప్పగానే సో హ్యాపీ అయిపోయాను. ఎంత అంటే ఒక ఆర్టిస్ట్కి ఇంత ఆ సీన్ పండిపోద్ది థియేటర్లో. అయిపోయింది టక్మని బాగా. ఆయన చెప్పిన తర్వాత కూడా, నేను చెప్పిన తర్వాత కూడా నాకు ప్రెస్ చేయలేదు సారు, ప్రెస్ చేయలేదు. అది అక్కడ జరిగిన సీను. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు చూశారు. పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ గురించి మీరు చెప్తున్నప్పుడు వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది? ఏమని పిలుస్తారు పవన్ కళ్యాణ్ గారు హరీష్ని? వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు. అసలు బాండింగ్ లో మీరు నమ్మరండి. అసలు హరీష్ శంకర్ గారి గురించి నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్తే చెప్పేవాడిని, కానీ నా అదృష్టం గురించి లేట్ అవ్వడం వల్ల నేను చెప్పలేకపోయాను. చెప్తున్నాను, ఫ్యాన్స్కి తెలవాలండి. ఫ్యాన్స్ హరీష్ శంకర్ గారు మిస్టర్ బచ్చన్ తీసిన తర్వాత కొంచెం డల్ అయ్యారు. అందరూ అదే ట్రాల్ చేస్తున్నారు. కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చెప్తున్నారు, బ్రదర్ చాలా పెద్ద వీరాభిమాని ఆయన. ఆయన ఎంత వీరాభిమాని అంటే, నేను చేసిన 12 రోజులలో 10 to 12 రోజులలో ప్రతిరోజు అండి సూపర్ సార్. సంధ్య 35mm ఎట్లుంటుంది? సంధ్య 35mm అంటే ఫ్యాన్స్ కి అడ్డాది. మెగా ఫ్యాన్స్ కి, స్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సంధ్య థియేటర్ అనేది ఆయన నోట్లకి వెళ్ళలేదు. సూపర్ సార్, ఇది అంత ఎనర్జెటిక్ గా ఉంటాడు ఆయన. ఈ ఫైట్ మెయిన్ అంత బ్రహ్మాండంగా రాని కారణం ఇంకొకటి ఉంది, మీరు ఏం అడగలేదు. మా రామ్ లక్ష్మణ్ మాస్టర్. ఓకే, అజయ్ సార్. ఓకే, వాళ్ళు ఒక ఫైట్లో ఇప్పుడు ఇంటర్వెల్ సీన్ అనేది మీకు ఈ సినిమాలో ఓవర్సీస్ నుంచి వెళ్ళి సినిమా రిలీజ్ కాకముందు 2 days నుంచి ట్విట్టర్ మొత్తం ఇంటర్వెల్ గురించి నిండిపోయింది. ఇంటర్వెల్ సీన్ అసలు అద్భుతం, గబ్బర్ సింగ్కి మించి ఉంది అని చెప్పేసి మొత్తం అదే రాశారు. మా రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఎమోషనల్, ఒక సీన్లో ఎమోషనల్ పట్టుకొని వాళ్ళు అద్భుతం. వాళ్ళకి నాకు సపోర్ట్ చాలా ఉంటారు వాళ్ళు ప్రతి సినిమాకు. వాళ్ళతో నేను ఒక 25-30 సినిమాలు చేశాను. ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నా, మా మాస్టర్లకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు. ఫస్ట్ హరీష్ శంకర్ గారు, దాని తర్వాత మాస్టర్ వాళ్ళ దగ్గర మా బద్రియానా అని చెప్పేసి ఉంది, ఆయన కూడా చాలా సపోర్ట్ పాపం. ఎందుకంటే ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఫైట్ సీన్లలో చాలా డేంజర్ ఉంటుంది. రోప్ షాట్ కింద పడడం, మీద పడడం. ఆ రోప్ షాట్స్ నేను ఎన్ని సినిమాలు చేశాను కదా, 15 సంవత్సరాల నుంచి బద్రి అన్న నాకు రోప్ కడితేనే నేను చేశాను. నాకు అంత నమ్మకం ఆయన అంటే వేరే మాస్టర్ల దగ్గర కూడా చాలా బాగా చూసుకుంటారు. నేను వేరే మాస్టర్, పీటరెన్స్ మాస్టర్, విజయన్ మాస్టర్ దగ్గర, వెంకట్ మాస్టర్ దగ్గర, జాషు మాస్టర్ అందరి దగ్గర చేశాను. కానీ నాకు వీళ్ళతో ఎక్కువ ర్యాప్ ఉంది. బద్రి అన్నకు నాకు చాలా ఉంది. ఆయన చాలా జాగ్రత్తగా కడతారు. ఆ ఫైట్ సీన్ రానికి కూడా నేను వాళ్ళు కూడా, ప్లస్ మా కో డైరెక్టర్ బాబీ అన్న అని చెప్పేసి ఉన్నారు, వాళ్ళు అఖిల్, వీళ్ళందరూ నాకు డీజే తర్వాత కూడా రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండి ఈ క్యారెక్టర్ కరెక్ట్ సెట్ అవుతాడని చెప్పి పిలిపియడం. ఈ రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఎంత పేరు వచ్చిందంటే,
నేను రివీల్ చేయాలనుకోవట్లేదు ఆ డైలాగ్స్ కి నాకు నేను ఆ గుడి మెట్ల మీద పడుకొని ఆ డైలాగ్ కొడుతుంటే నేను సీరియస్ డైలాగ్ కొడుతున్నా అది ఆ జనాలలో ఒక నా దాంట్లో తెలియని భయంతో కామెడీలో వెళ్ళిపోతుంది. వేరే ఇప్పుడు నాకు 2 సినిమాల ఆఫర్లు కూడా వచ్చాయి ఈ సినిమా తర్వాత ఇమీడియట్లీ నిన్న నాకు సాయంత్రం 2 సినిమాల పెద్ద సినిమాల ఆఫర్లు వచ్చినాయి. పేరు చెప్పలేను కానీ 2 సినిమాల ఆఫర్లు వచ్చినాయి నాకు పెద్దవి. ఓకే, మంచి చూసి మంచి క్యారెక్టర్స్. అంటే ఇది అంటే ఒక సినిమా అయితే పెద్ద సినిమా పాన్ ఇండియా సినిమా 40 days ఆఫర్ వచ్చింది. వెరీ గుడ్. 40 days ఆఫర్ వచ్చింది. అయితే ఇంతకు ముందు మీ రూపం వేరే ఉండేది, బాగా బల్క్గా హెవీగా ఉంది. మీ ఫోటోలు చూసాను, పాత ఫోటోలు. మీరు ఆ ఫోటోలు ఆడియన్స్ కూడా చూపిద్దాం, గుర్తుపడతారు. ఆ ఫోటోలు చూస్తే మిమ్మల్ని ఈజీగా ఐడెంటిఫై అవుతారు. అవును. ఎన్ని కేజీలు తగ్గారు మీరు? ఈ తగ్గటానికి హిస్టరీ ఏంటి? యాక్చువల్లీ 30 kgs తగ్గాను. ఆ బాడీతోని ఆల్మోస్ట్ 60-70 మూవీస్ చేశానండి. 60 సినిమాలు చేశారా? తమిళ్లో విజయ్ గారు, అజిత్, రజనీకాంత్, విశాల్, శివకార్తిక తమిళ్లో చేశాను. కన్నడలో చేశాను శివరాజ్ కుమార్. మలయాళంలో మమ్ముటి గారు అని చెప్పి అవును మెగాస్టార్ అక్కడ పెద్ద హీరో, ఆయనతో చేశాను. తెలుగులోనైతే నేను చెయ్యని స్టార్ హీరో లేడండి. మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, గోపీచంద్ గారు, నితిన్, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారితో 7 సినిమాలు చేశాను. అయితే ఫస్ట్ అసలు ఈ తగ్గటానికి కారణం ఏంటి అనేది కావాలి. తగ్గడానికి కారణం ఏంటి, ఎలా తగ్గారు? తగ్గడానికి కారణం యాక్చువల్లీ నాకు RRRలో ఒకటి మెయిన్ క్యారెక్టర్ అనుకున్నారండి. RRRలో ఇంట్రడక్షన్ హీరో ఫైట్ సీన్ అని చెప్పేసి పిలిపించారు. హీరో ఇంట్రడక్షన్ అంటే రామ్ చరణ్ ఇంట్రడక్షన్. అక్కడ ఫైట్ ఉంటుంది గుంపులో ఫైట్ లో మెయిన్ సీన్ సపరేట్ గా మీకు సీన్ పెట్టి సెపరేట్ బిల్డప్ షాట్ ఉంటుంది. ప్రతి సినిమాలో నేను చేసిన సినిమాలలో ఫైట్స్ లో ఒక బిల్డప్ షాట్ ఉంటుంది నాకు. ఆ బిల్డప్ షాట్ తర్వాతనే ఫైట్ స్టార్ట్ అయింది. మీకు ఒక ఆడియన్స్ కి ఒక పెద్ద మనిషిని హీరో కొట్టిన తర్వాత బిల్డప్ షాట్ తర్వాత ఫైట్కి వెళ్ళిపోతే ఆ ఇంట్రెస్ట్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. అట్లా దాని గురించి అని చెప్పి వెయిట్ చాలా సీరియస్గా తగ్గాను, తీశారు. కానీ మీకు తెలిసిందే కదా సినిమా ఇండస్ట్రీలో మనం చేసినంత ఉండదు. సినిమా రిలీజ్ అయిన తర్వాతనే మనం ఆడియన్స్కి చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా మాకు నమ్మకం ఉండదు. చాలా మంది ఆర్టిస్టులకు కూడా ఏడుస్తూ ఉంటారు సినిమా చూసి. అంటే ఇక్కడ కృష్ణనగర్లో చాలా మంది కొన్ని ఊర్ల నుంచి డ్రీమ్ పెట్టుకుని వస్తారండి. వాళ్ళకి దొరకక అవకాశాలు దొరుకుతాయి. పెద్ద హీరోతో కాంబినేషన్ నటిస్తారు, ఊర్లో అందరికి చెప్పుకుంటారు, ఫ్యామిలీలో చెప్పుకుంటారు, మొత్తం చెప్పుకుంటారు. తీరా చూస్తే సినిమాలు ఉండదు. ఎంత బేజత్ అయిపోతుంది, ఎంత ఇజ్జత్ పోతుంది. అట్లే నాది కూడా ఎడిటింగ్లో పోయింది. అంతేందుకు మీకు ఉస్తాద్ భగత్ సింగ్కి ముందు కూడా నేను ఎవరికి చెప్పుకోలేదు సరిగా, భయపడి. ఎందుకంటే పెద్ద సినిమా ఉంటుందో ఉండదో ఆడియన్స్కి తెలియదు. వీడు పెద్ద చెప్పుకున్నాడు లేని సినిమాలు అంటే ఆడియన్స్కి తెలియదు కదా. అట్లా ఎడిటింగ్లో పోయింది. 30 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఎన్ని రోజులు చేశారు షూట్? అది 7 days ఏదో చేసాం రామోజీ ఫిల్మ్ సిటీలో. RRRలో రామ్ చరణ్ కాంబినేషన్ సీన్, కాంబినేషన్. దానికన్నా ముందు రచ్చ కూడా చేశాను సార్తో, రామ్ చరణ్ గారితో. అట్లా తగ్గాను. ఇంకా వెయిట్ తగ్గిన తర్వాత నాకు గుర్తుపట్టలేదు జనాలు సినిమా ఇండస్ట్రీలో. రెమో అంటే అసలు సినిమా ఇండస్ట్రీలో నాకు పెద్ద హిట్లు పడ్డాయండి. భరత్ అని నేను, డీజే, ఇవన్నీ పెద్ద సినిమా. డీజేతో నాకు మంచి గుర్తింపు. దాని తర్వాత నేను చాలా సినిమాలు చేశాను, గుర్తుపట్టట్లేదు. అట్లా కొన్ని సినిమాలు తగ్గాయి. ఆ వెయిట్ తగ్గటం వల్ల RRR కోసం మీరు వెయిట్ తగ్గారు. వెయిట్ తగ్గటం వల్ల మిమ్మల్ని గుర్తుపట్టక సినిమాలు పట్టలేదు, అవకాశాలు తగ్గిపోయినాయి. అవకాశాలు కొన్ని తగ్గాయి. అదేమో ఎడిటింగ్ లో పోయింది, పోయింది. ఎప్పుడేమో అడిగారా 6 pack అడిగారా? 6 pack లీన్ ఉండాలా, పోయింది. దాని తర్వాత ఇంకా ట్రై చేస్తాను మళ్ళీ స్టార్టింగ్. బిడ్డ పుట్టినాక మళ్ళీ స్టార్ట్ చేస్తారు కదా, నేను రెమో అండి, ఇది నేను అన్న. మళ్ళీ ట్రై చేశాను. మలయాళంలో మమ్ముటి గారితో సైకో క్యారెక్టర్ ఒకటి, చాలా అద్భుతమైన క్యారెక్టర్, రోల్ సినిమా మొత్తం ఉంటుంది. అది చేశాను. మొన్న భైరవం సినిమా అని వచ్చింది, భైరవం చేశాను. ఇప్పుడు వరుసగా చేస్తున్నాను. పారడైజ్ చేస్తున్నాను. పారడైజ్ లో నాని గారితో. అది అసలు నేను ఒక్క మాట కూడా చెప్పొద్దు. మా శ్రీకాంత్ అన్నగారు, డైరెక్టర్ గారు నాకు ఇంకా తిట్టేస్తారు ఆయన. ఆ సినిమా గురించి నేనేం చెప్పాను, ఇంట్రడక్షన్ చేశాను ఆ జడలతోని. అసలు ఆ సినిమా అనేది నా భూతో భవిష్యత్తు. ఒక ఇంట్రడక్షన్ సీన్ చేసాము, 12 రోజులు చేసాము, 8 రోజులు చేసాము ఇక్కడ శంకర్పల్లి దగ్గర. చాలా అద్భుతం. మొన్ననే చేసాం 1 month కింద. ఇప్పుడు చేస్తున్నాను, ఉస్తాద్ చేస్తున్నాను, ప్రభాస్ గారిది చేస్తున్నాను సినిమా. ప్రభాస్ గారిది ఫౌజీ చేస్తున్నారు. షూట్ ఒక 2 days చేశాను. 2 days చేశారు, ఇంకా బ్యాలెన్స్ ఉంది. అది మైత్రి మూవీస్ వల్ల నేను చాలా సినిమాలు చేశాను. వీరసింహారెడ్డి చేశాను, వాల్టర్ వీరయ్య చిరంజీవి గారితో, ఉస్తాద్ భగత్ సింగ్. పుష్ప 2 కూడా చేశాను నేను. పుష్ప 2లో కూడా అజయ్ గారితో ఉండే క్యారెక్టర్, జాతర సీన్ లో ఉండే క్యారెక్టర్ నాది. అయితే అక్కడ
చెప్పాలనో వద్దాం అని చెప్పి కానీ కొంచెం నేను డామినేట్ నేను ప్రతి సినిమాలో అదే అండి చాలా మంది నేను ఏ సినిమాలో ఉంటే ఏ సీన్లో ఉంటే నా ముంగట ఉన్న ఆర్టిస్ట్ డామినేట్ అయిపోతాడు. అక్కడ హీరో అని విలన్ అని కాదు, నా అహంకారానికి నేనే కనిపిస్తాను. అయితే ఆ సీను 10 రోజులు అనుకున్నారు. జాతర సీన్లో అజయ్ గారు పక్కన పెట్టారు ఒక క్యారెక్టర్. అప్పటికే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ చేసిన పెద్ద క్యారెక్టర్, నేను పక్కకు నించున్నారు, ఏం చేసాము, ఇది బాగుంటుందో ఉండదో సినిమా అని చెప్పి ఆలోచించే టైంకి కరెక్ట్ సుకుమార్ గారు రెమోకు వేరే సీన్ పెడదాము, ఈ సీన్లో నుంచి పక్కకు వచ్చేయండి అని చెప్పి 10 రోజులు కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చారు. ఓన్లీ వెళ్ళాను, క్యారీవన్లో పడుకొని వచ్చాను. ఇంకా క్లైమాక్స్లో ఒకటి అనుకున్నారు, అది కుదరలేదు. రామ్ చరణ్ గారి సినిమాకు నాకు మాట ఇచ్చారు సార్. నాకు ఆయనతో కూడా రిలేషన్ ఉంది. ఆర్య సినిమాకు నాకు సంధ్య థియేటర్కి వచ్చారు. నేను ఆర్టిస్ట్ కాలేదు అప్పటికి. సంధ్య థియేటర్కి వచ్చి ఈ సినిమా చూస్తున్నారు సార్. అజయ్ ఇంకెవరు ఆర్టిస్టులు సుకుమార్ గారు వచ్చారు. ఇంటర్వ్యూలో ఆయన చూశాను. అప్పటికి సినిమా అంటే నాకు పెద్ద ఇష్టం. దగ్గరకు పోయి డైరెక్టర్ గారు అని చెప్పి జనాలు చెప్తారు కదా, సార్ నేను హైట్ ఉన్నాను సార్, నాకు సినిమాలోకి ఏమైనా అవకాశం వస్తానంటే టార్జన్ ఉన్నాడు కదా, టార్జన్ ఆర్టిస్ట్, ఆర్య 2 సినిమాది. టార్జన్ పెద్ద క్యారెక్టర్, టార్జన్ లాగా కావాలమ్మను బాగా బల్కీ అయ్యి యాక్టింగ్ నేర్చుకొని పెడతానని చెప్పేసి చెప్పారు. అరే నేను చెప్పిండు కదా బాగానే అని చెప్పేసి ఆయన మాట మీద అట్లా నీ సినిమాలలో రావడం అవకాశం. కానీ నాకు సుకుమార్ గారితో అవకాశం రాలేదు నటించాలని. ఆర్య 2 ఇది పుష్ప 2కి వచ్చింది కానీ పెట్టలేదు. ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమాకు నేను గట్టిగా ట్రై చేస్తా. అది మైత్రి మూవీస్ కాబట్టి నాకు ఖచ్చితంగా పిలుస్తారు. అది మైత్రి మూవీస్ తో నాకు చాలా సంబంధం ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. అయితే ఇందాక మీ భర్తను ఏం చేశాను చెప్పారు, బట్ మహేష్ బాబు గారితో ఉన్న ఫోటోలు చూశాను. ఏంటి మహేష్ బాబు గారితో ఎన్ని సినిమాలు పట్టి? మీ మహేష్ బాబుతో నేను 7 సినిమాలు చేశానండి. 7 సినిమాలు అంటే చాలా చిన్న క్యారెక్టర్లు. ఓకే, చిన్న క్యారెక్టర్, కలేజా, దూకుడు, చాలా చిన్న పిలిచే వాళ్ళు వెనక నుంచి. భరత్ అనే సినిమాకు నాకు పెద్ద క్యారెక్టర్ అండి. పెద్ద క్యారెక్టర్ అంటే ఫైట్ లో బిల్డప్ షాట్. పేరు ఎందుకండి, వేరే పెద్ద పేరు గాంచిన ఆర్టిస్ట్ కి అనుకున్నారు. అది ఆయన పేమెంట్లు ఎక్కువ ఆడడము, బిల్డప్ షాట్లు, ఆయన అది చాలా రిస్క్ సీన్. అది థియేటర్లో మీకు స్టెప్స్, మీకు ఎప్పుడైనా సినిమాకి వెళ్తే మీరు థియేటర్లో పెద్ద స్టెప్స్ ఉంటాయి, మీరు ఇట్లా కింద చూసుకుంటూ దిగుతారు కదా. ఇప్పుడు మాకు సీన్లో ఇట్లా కింద చూసుకుంటూ దిగుతూ నవ్వుతారు జనాలు. ఆ రన్నింగ్లో స్పీడ్ ఉరకాల, స్టేట్ చూడాలా, కొంచెం స్లిప్ అయినా సరే కాలు చేతులు ఇరిగిపోతాయి, అంత సీరియస్ సీన్ అది. అనుకుంటే వేరే ఆర్టిస్ట్ కుదరాక వాళ్ళకి సెట్ కాక థియేటర్లో ఫైట్ సీన్, దుర్గామహల్ ఫైట్ సీన్. మా మాస్టర్లు రామ్ లక్ష్మణ్ మాస్టర్లు కొరటాల శివ గారికి చెప్పారు, రెమో అయితే బాగుంటాడు అని చెప్పి పిలిపించారు. నాకు లుక్ టెస్ట్ చేశారు, ఓకే అని చెప్పి షూటింగ్ చేశాం. ఇక్కడ లక్డీ కపూర్లో త్రివిక్రమ్ గారు చెప్తారు కదా, 2 చేతులు జేబులో పెట్టుకొని నేను సినిమా చూడడానికి. ఏం థియేటర్ అది? లక్డీ కపూర్ అమరావతి థియేటర్. దాంట్లో ఫైట్, అందులో ఫైట్ చేసాము. ఒక 15 days చేసాం షూటింగ్. మహేష్ బాబు గారితో చాలా నచ్చింది ఆయనకు ఆ సీన్. ఎందుకు నచ్చిందంటే నేను చెప్పాను ఇంతకుముందు, స్టెప్స్ మీద చాలా స్పీడ్గా నేను రన్నింగ్ చేసి రన్నింగ్ చేశాను. షాట్ ఓకే అయిపోయింది, నా నరం పట్టేసుకుంది ఇక్కడ, భయంకరమైన నొప్పి. క్యారీవేన్లోకి వెళ్ళి పడుకున్నా. సినిమా కష్టాలు ఎట్లుంటాయంటే అండి, మీకు డైరెక్టర్ గారి దగ్గర, హీరో గారి దగ్గర మనం చెప్పలేము. నాకు ఇది అయిందని చెప్పాక వాళ్ళు ఏమన్నారు, సరే అమ్మా అని చెప్పి రెస్ట్ తీసుకోమని చెప్తారు. కానీ నెక్స్ట్ సినిమా అవకాశం అనేది, అరే వీడు చేయలేడులే, కంప్లైంట్స్ ఇక పట్టుకుందా అటు పట్టుకుందా అని చెప్పి నాకు ఇష్టం లేదు అది చెప్పడం. హార్డ్ వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు. పోయి క్యారీవన్లో పడుకున్నా. శ్రీనివాస్ అని చెప్పేసి ఒక డాక్టర్, ఆయన ఆ సీన్లో ఉన్నారు, పోలీస్ దాంట్లో మీరు చూస్తే దుర్గమ్మ, ఆయన వచ్చారు. ఏమైంది రేమోంట్లో పట్టుకుని సార్ అని చెప్పి, డోలో వేసుకోమ్మా కొంచెం తగ్గితే సాయంత్రం దాకా చూసామని చెప్పేసి డోలో టాబ్లెట్ ఇచ్చారు, వేసుకున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ టక్ డోర్ కొట్టి, రేమో షార్ట్ రెడీ. అరే ఇక్కడ నొప్పి లేస్తుంది, ఎట్లా వెళ్ళాలా ఏంది చెప్పలేను. ఆయనకి చెప్పారు కదా అసిస్టెంట్ డైరెక్టర్, సార్ ఇట్లా నాకు నొప్పి లేస్తుంది అని చెప్తే, లేదురేమో హీరో కాంబినేషన్, మహేష్ బాబు గారు కాంబినేషన్, నువ్వు వెయిట్ చేయలేవు, కెమెరా లైటింగ్ అన్ని సెట్ చేశారు, తొందర రావాలా, నువ్వు వచ్చి నించో, నువ్వు అయిపోతుంది అని చెప్పి. అరే నించోని మళ్ళా ఉరుక్కుంటూ వచ్చి సీన్ చేయాలి, మళ్ళీ రన్నింగ్, మళ్ళీ ఈ పెయిన్తో రన్నింగ్ అండి. ఎంత బాధతోని ఆ నొప్పి భరించి అంత స్పీడ్ ఇవ్వలేదు కానీ స్లోగా చేశాను. టేక్ ఓకే అయిపోయింది, మళ్ళీ వెళ్ళి పడుకున్నా. నెక్స్ట్ డే మహేష్ బాబు గారు చెప్పారంట, ఏమైంది ఫస్ట్ టేక్లో చేసినంత యాక్టివ్గా లేడు ఆయన, సెకండ్ టేక్లో ఎందుకు ఇంత సార్ ఇట్లా దెబ్బ తాకింది ఆయనకు, అది తట్టుకొని కూడా వచ్చి చేశాడు సార్, ఏమని అనుకుంటారా అని చెప్తే బాగా నచ్చేసాడు. అరే పిల్లాడు బాగా నచ్చేసి అని చెప్పి ఆ సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ అయింది సినిమా.
దాంట్లో కూడా నాకు పోస్టర్లని 2 సినిమాలలో డీజే సినిమాకి వేయించారు మొత్తం సౌత్ ఇండియా, సార్కి నచ్చి అది 100 crores టైజర్ ఉంటుంది కదా, దాంట్లో కూడా ట్రైలర్లు వేయించారు, పోస్టర్లు వేయించారు. ఒక 4 years తర్వాత నాకు మళ్ళీ మహర్షి 4 years 3 years తర్వాత మహర్షి సినిమా చేశారు. ఎగ్జాక్ట్లీ తెలియదు, 2 years 3 years తెలియదు. మహర్షి సినిమా చేశారు. నేను ఆ మహర్షికి మహర్షికి వెయిట్ లాస్ అయిపోయాను, ఫుల్ వెయిట్ లాస్, స్లిమ్ అయిపోయినా. మేనేజర్ గారు ఫోన్ చేసి ఇట్లా మీకు సీన్ ఉందండి, మీరు ఇట్లా రెడీ ఉండండి, ఇన్ని డేట్స్ ఉన్నాయి మీకు అని చెప్తే నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. వెయిట్ తగ్గుతున్నాను, చాలా సీరియస్గా ట్రై చేసి ఇంకో ఏదో చేద్దాం, మోడలింగ్ చేసి ఇంకా సపరేట్గా మెయిన్ విలన్ చేద్దాం అని చెప్పి నేను ఆ మూడ్లో ఉన్నాను. ఇంకా ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి పేమెంట్ ఎక్కువ చెప్పేసాను. పేమెంట్ ఎక్కువ చెప్తే పిలవరు కదా, అంత లేదురేమో కొంచెం చూసి జాగ్రత్త అంటే, లేదండి నేను చేయను, నాకు చేయాలని లేదు కదా అట్లా చెప్పేసిన. ఆయన మేనేజర్ గారు వెళ్ళి డైరెక్టర్ వాళ్ళకి డిస్కషన్ చేసుకున్నారంట, ఇట్లా ఎట్లా అని చెప్తే వాళ్ళు హీరో గారి దగ్గరికి వెళ్తే, లేదా అబ్బాయి అయితేనే కరెక్ట్ ఉంటుంది. హీరో గారి రికమెండేషన్, మహేష్ గారి రికమెండేషన్, హీరో గారి రికమెండేషన్. అయితే ఆ సీన్ భరత్ అనే సూపర్ హిట్. ప్లస్ ఆ సీన్లో నాకు డైరెక్టర్ గారు ప్లస్ చాలామంది చెప్పారు, ఆ సీన్లో మీరు చూశారు భరత్ అనే సినిమాలో ఫస్ట్ పంచ్, ఆయన చాలా స్మార్ట్గా ఉంటాడు హీరో. అవును, ఆయన పంచ్ ఎట్లుంటుందో తెలుసా, ఆ పంచుకి నేను కింద ఫోల్డింగ్ అవుతుంటే థియేటర్లో అందరు, నేను చెప్తున్నా అమ్మ ఇంత పెద్ద ఆంబూతిలా ఉన్న మనిషి మా హీరోకి ఒక్క షాట్లో పడగొట్టాడు. విజిల్స్, క్లాప్స్, అదే ఎలివేషన్ షాట్స్ అది. దాని మీద పిలిపించారు. వెళ్ళిన తర్వాత నేను నమ్మరు, మహేష్ బాబు గారే నన్ను గుర్తుపట్టలేదు, అంత చేంజ్ అయిపోయా. మహేష్ బాబు గారు గుర్తుపట్టలేదు, మీరు నమ్ముతారా? సాయి కుమార్ గారు ఉన్నారు ఆర్టిస్ట్, పోసాని కృష్ణమురళి గారు నాకు మంచి క్లోజ్. దానికన్నా ముందు నేను జయలవకుశ్ ఎన్టీఆర్ అన్న తన అదో స్టోరీ, వాళ్ళతో మంచి ట్రాప్ ఉంది, మంచి ట్రావెల్ ఉంది నాకు. పూణే, రాజస్థాన్ ఎక్కడెక్కడ తిరిగాం. మళ్ళీ ఈ సినిమాకి కలుసుకున్నాం. రేమో అని రా, ఒక టెంట్ హౌస్ దగ్గర వాకింగ్ షాట్ ఉంటుంది. నేనేంటంటే ఒక స్టెప్ ముందుకు వేసాను, స్టెప్ ఆ షాట్లో. 2 days అయిపోయింది. మహేష్ బాబు గారు మైక్లో రెమో ఇట్రా అన్నాడు. హీరోలు అసలు పిలవరండి, డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్, మాస్టర్ వీళ్ళే చూసుకుంటారు. పిలిచేవారికి వీళ్ళిద్దరు ఉన్నారు కదా, చెప్పాం కదమ్మా సీనియర్ ఆర్టిస్ట్లో ముందుకు ఎందుకు వేసావు కాదు, ఇప్పుడు ఉంటుంది ఎల్లు, తిడతారు అనుకున్నారు, బాగా తిడతారు ఎల్లు అని. 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. అప్పటి 15 years అవుతుంది సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు మైక్ లేదని అంటే నా ఇజ్జత్ ఉంటుందా? ఇంత కష్టపడి కాపాడుకుంటూ వచ్చిన, ఇంకేమన్నా అంటారేమో అని చెప్పేసి వెళ్ళిన. దగ్గరికి వెళ్ళే వారికి వాళ్ళ మహేష్ బాబు గారి కోచర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా నాకు గుర్తుపట్టేశారు. వాళ్ళు ఫస్టే మాట్లాడేసుకున్నారు, ఏందమ్మా ఇంత వెయిట్ లాస్ అని చెప్పేసిన ఇట్లా స్టోరీ అని. ఈయనకు తెలియదు. పిలిచి ఈయన అంటున్నాడు వీళ్ళ కోచ్కి, దేఖా హిందీ, హమ్ దేఖ్ రే సార్, హమ్ 3 दिन से देख रहे हमको అంటే. నన్ను అడిగాడు, ఏంటినేమో ఇట్లా అన్నాడు ఫస్ట్ డైలాగ్, ఆంబోతిలా ఉన్న మనిషి నువ్వు ఇట్లా అయిపోయినావు అని ఇట్లా అన్నాడు ఆయన. సార్ ఇట్లా ఈ సినిమా గురించి ఇట్లా తగ్గాను సార్, ఇట్లా వెయిట్ తగ్గాను అని చెప్తే, అవునా 2 నిమిషాలు ఆలోచించి నీ డైట్ ఏంది అన్న. డైట్ ఎవరు? డైట్ ఇట్లా ఓన్గా చేశాను సార్, బయట సినిమా ఇండస్ట్రీలో మీకు పేరు చెప్పొద్దు కానీ పేరు కావాల్సిన ఒకటి ఫిట్నెస్ కోచ్ ఒక అతను ఉన్నాడు, చాలా లక్షలలో అడిగాడు ఆయన డైట్ కోచ్కి. ఓకే, నేను లక్షలలో ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను రైస్ తిని అలవాటు ఉంది అంతా నేను చేస్తానా చేయనా? నేను ఉండేది అక్కడ సికింద్రాబాద్, అక్కడి నుంచి జూబ్లీస్ రావాలి, డైలీ జిమ్కి రావాలి, సెట్ కాదు అది. ఓన్గా ట్రై చేశాను సార్. నేను ఒక బుక్స్ కొనుక్కున్నాను, యూట్యూబ్ చదువుకున్నాను, మొత్తం అసలు న్యూట్రిషన్ అంటే ఏంది ఇది మొత్తం చదువుకుని ఓన్గా చేశాను అంటే షాక్ అయ్యాను. బాగుందా హెల్త్ అని చెప్తే, బాగుంది సార్. ఫ్యాట్ అంటే ఏంది, మజల్ అంటే ఏంది, బాడీలో వాటర్ అంటే ఏంది, క్యాలరీస్ అంటే ఏంది, ఫ్యాట్, కార్బ్స్, సింపుల్ కార్బ్స్, కార్బోహైడ్రేట్ కార్బ్స్, ఇవన్నీ తెలుసుకొని డైట్ చేసి మొత్తం తగ్గాను సార్. న్యాచురల్గా తగ్గాను, ఏది కూడా తీసుకోలేదు, బాగా కష్టపడ్డాను. అందరు ఇదే అడుగుతున్నారు సార్, నాకు ప్రతి ఒక్కరు అడిగింది, ఏం తీసుకున్నావు, ఏం చేయించుకున్నావు, వెయిట్ లాస్ అయ్యారు కానీ ఎంత కష్టపడ్డాను ఎవరు అడగట్లేదు సార్, మీరు అడిగారు కష్టం గురించి అడిగాను. గ్రౌండ్లో ఒక 1 kilometer నేను నడవలేకపోయాను, స్లోగా నడిచాను వెయిట్కి. అందరు సెల్ఫీలు చాలా అది ఉండేది. నా పక్క నుంచి ఏమన్నా ఉరికితే నేను షాక్ అయ్యండి, మన జన్మలో నేను ఉరుకుతాను అసలు అనుకునే. అట్లాంటిది అదే గ్రౌండ్లో ఆల్టర్నేట్ డేగా వీక్లీ 3 times 8 kilometers కంటిన్యూ రన్నింగ్ చేస్తాను ఇప్పటికైనా. స్టిల్ రన్నింగ్ అనేది ఇంకా నేను జీవితంలో మర్చిపోలేను. ఎక్సర్సైజ్, రన్నింగ్ అదే కంటిన్యూ చేస్తున్నాను. మహేష్ బాబు గారిది బెస్ట్ కాంప్లిమెంట్ నాకు. సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టారు, ఆయనకు ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. అట్లాంటి ఫిట్నెస్ హీరో, సూపర్ స్టార్ నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. దాని తర్వాత ఇక మహర్షి తర్వాత నాకు అవకాశం దొరకలేదు సార్తోని. వారణాసిలో ట్రై చేస్తాను,
చూస్తాను, దాంట్లో దొరికితే చేస్తాను. అది బెస్ట్ కాంప్లిమెంట్ నా జీవితంలో. ఎట్లా తగ్గడం గురించి మాట్లాడారు ఎక్కువ. మహేష్ బాబు గారు అంత పెద్ద హీరో గారు అండి, ఆయనకి ఏం అవసరం పాపం చెప్పండి. అదే. అంటే ఒక కష్టం తెలుసుకున్నవాడు కష్టం గురించి తెలుసండి. ఆయన చూడంగానే నేను ఫస్ట్ నన్ను అనుకున్నారు వెయిట్ లాస్ అంటే ఒక 5 kgs ట్రైనర్స్ ఉంటారు పక్కన, వస్తారా? ట్రైనర్స్ ఉంటారు, ఆయనకు న్యూట్రిషన్ షూటింగ్ వస్తారా? వస్తారు, షూటింగ్ కూడా వస్తారు, అలా స్టాఫ్ ఉంటారు మొత్తం. కష్టం తెలుసు అండి, ఒక 5 kgs తగ్గాలంటే ఎంత కష్టమో ఆయనకు తెలుసు. ఆ కష్టం నన్ను అడిగాడు, నేను చెప్పిన ఆయనకు తెలుసా. కుర్చీ వేసుకొని కూర్చోబెట్టి అడిగాడు అండి నాకు రెస్పెక్ట్. నించోని కూడా కాదు, కూర్చో అంటే నేను భయపడి కూర్చుంటే సూపర్ స్టార్ కదా నాకు, నేను కూల్ అట్లనే ఉంటున్నాను. కృష్ణ గారు మా ఫాదర్ పెద్ద అభిమాని అండి కృష్ణ గారికి. మా ఫాదర్ ఇప్పటి కూడా మహేష్ బాబు గారు సినిమాలు చూస్తూ ఉంటారు. నాకు ఆ అవకాశం దొరికింది. మా అమ్మగారేమో చిరంజీవి గారికి ఫ్యాన్, మా నాన్నగారేమో కృష్ణ గారికి ఫ్యాన్, వివచ్చమైన ఫ్యాన్. మా నాన్నగారు కూడా చాలా హ్యాపీ అయ్యారు నేను భారత్ అనే సినిమా చేసిన తర్వాత. అట్లా ఆయనతో ర్యాప్ బెస్ట్ కాంప్లిమెంట్ నాకు నా జీవితం. ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి, అది నాకు మాత్రమే లోపల ఉండాలి, నేను వేరే వాళ్ళకి చెప్పలేను. అది మాత్రమే నేను పాటించుకుంటే ఇప్పటికి కూడా ఫిట్గా మెయింటైన్ చేస్తున్నాను బాడీ. ఏం చెప్పారు ఉన్నాయి ఫిట్నెస్ గురించి, చెప్పండి పర్లేదు. ఆడియన్స్ వాళ్ళ మహేష్ గారి ఫ్యాన్స్ అన్నది తెలుసుకుంటారు కదా. ఆయన ఏం చెప్పారంటే ఫస్ట్ రెమో వెయిట్ లాస్కి బాడీ పెంచడానికి తగ్గడానికి డిసిప్లిన్ మెయిన్. అందరు అంటారు ఫస్ట్ డిసిప్లిన్ ఉంటే అన్నీ వస్తాయి, డైట్ వస్తుంది, ఎక్సర్సైజ్, టైం టేబుల్స్ కరెక్ట్ మెయింటైన్ చేసినావు అనుకో, టైం టు టైం డిసిప్లిన్, టైం టు టైం జిమ్కి వెళ్ళాలా, టైం న్యూట్రిషన్. ఒకరోజు ఈరోజు ఏది పడితే అది తినేసాము, ఒక 4 రోజులు డైట్ చేసాము వదిలిపెట్టేసాము, అట్లా కాదు. జీవితాంతం మనకు బ్యాలెన్స్ డైట్ ఉండాలి. అది మనకు ఆయన అదే పాటిస్తారు, నేను అదే పాటిస్తాను. ఇప్పటికైనా సరే నేను అన్ని తింటాను, స్మాల్ సైజులో స్మాల్ మీల్ తింటాను. అది మీకు బ్యాలెన్స్ అయిపోతుంది. పెద్ద వెయిట్ లాస్ వాళ్ళు పెద్ద వాళ్ళకు పరేషాన్ అవ్వడం అవసరమే లేదండి. బ్యాలెన్స్ డైట్ పెట్టుకొని సరే ఒకరోజు ఫంక్షన్కి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, ఫుల్ తినేసాం అనుకోండి, నెక్స్ట్ డే ఒక 2-3 days మనము ఆ డైట్ కంట్రోల్లో పెట్టుకున్నామంటే వెయిట్ మీకు బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్సర్సైజ్ కరెక్ట్ చేసుకుంటా అంతే. వెయిట్ లాస్ పెద్ద సీక్రెట్ కాదు. ఎన్ని రోజులు పట్టింది మీకు 30 ఏళ్ళ దగ్గర? నాకు 18 months దాకా పట్టిందండి. 18 months నుంచి 2 years పట్టింది. అయితే ఇందాక డీజే నా జీవితాన్ని మార్చింది అన్నారు కదా, ఏంటి అల్లు అర్జున్ గారితో అంత బాండింగ్ ఏంటి? ఆయన అసలు ఎలా ఉంటారు సెటిల్లో? అల్లు అర్జున్ గారి దగ్గరకు వచ్చేసరికి నేను ఆయనకు అన్న అంటాను, బన్నీ అన్న. నేను ఆయనతో పరువు ఏదో సినిమా చేశాను, బద్రీనాథ్ చేశాను. ఈ సినిమాకు ఇక్కడ తార్నాక దగ్గర మా ఇంటి దగ్గర మౌలాలీలో షూటింగ్ జరుగుతుందని చెప్పేసి రామకృష్ణ గారు అని చెప్పి రామ్ లక్ష్మణ్ మాస్టర్కి ఫైటర్ ఒక అతను, ఇప్పుడు ఆయన ఫైటర్ మాస్టర్ అయిపోయాడు, చాలా సినిమాలు చేస్తున్నాడు. ఆయనకు ఫోన్ చేసిన, ఎక్కడును రామకృష్ణ అంటే మౌలాలి దగ్గర. అంటే అరే మా ఇంటి దగ్గర నా షూటింగ్ ఏందని చెప్తే నేను వెళ్ళిన. అక్కడికి వెళ్ళి మాస్టర్తో కలిసి లంచ్ చేసి నించున్న హరీష్ శంకర్ గారు, ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ గారు, ఆయన నన్ను చూశారు. అప్పటికే ఇంటర్వెల్ బ్యాంక్ గురించి ఒక గట్టి వ్యక్తిని ట్రై చేస్తున్నారు, ఒక ఎపిసోడ్ గురించి అని పెట్టి నన్ను చూశారు. చూడగానే మీరు ఆర్టిస్టా అని చెప్పి, అవును సార్ ఆర్టిస్టా అని చెప్పి, రాంబాబు గారు ఉన్నారు కో డైరెక్టర్, అప్పుడు బావా సినిమా తీశారు ఆయన డైరెక్టర్ కో డైరెక్టర్. రాంబాబు గారు ఈయన కరెక్ట్ సెట్ డేట్స్ తీసుకున్నాను, నా దగ్గరికి వచ్చారు రాంబాబు గారు. రెమో గారు మీరు చేస్తారా అని చెప్తే సేమ్ మీరు నమ్మరు, ఈరోజు March 19th, ఆ రోజు కూడా March 19th, ఓకే 8 years బ్యాక్. ఇది నెక్స్ట్ డే నా బర్త్డే 20 March. 20 March రోజు నాకు ఫోన్ చేశారు. 21st నుంచి ఉంది నాకు డేట్స్. ఒక మైలురాయి సినిమా అనేది నా జీవితంలో గుర్తుకుంటుంది. 20 రోజు ఫోన్ చేశారు నాకు, ఇట్లా మీకు డేట్స్ ఉన్నాయి, ఇట్లా అమౌంట్ మీద పేమెంట్ అని చెప్తే ఇట్లా చెప్పాను. సరే అమ్మా ఇట్లా ఉంటుంది మీకు మామూలుగా వచ్చేసేయండి 21st నుంచి. ఆ రోజు నా బర్త్డే మొత్తం సెలబ్రేట్ చేసుకొని నేను వెళ్ళిన. నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళిపోయాను. చూశారుగా మీరు, చూసారు ఆ డీజే ఎట్లుంటుంది ఆ ఇంటర్వెల్ బ్యాంక్? బాగుంటుంది ఇంటర్వెల్, అది ట్రైన్ ఎపిసోడ్, అదే రైల్వే స్టేషన్ ఎపిసోడ్. పోగానే హరీష్ శంకర్ గారు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్కి ఎట్లయితే ఉన్నారో ఆయన, ఇప్పుడు 8 years అవుతుంది, ఆయన ఎప్పుడు అంతే ఉంటారండి ఎనర్జెటిక్గా. అప్పుడు కూడా అంతే పెట్టాడు. వచ్చి కార్లో వచ్చి ఆపాలా, అయిన తర్వాత కట్ అయినాయి ఇంకా షార్ట్, డోర్ ఇట్లా తన్ని భయంకరంగా దిగాల షార్ట్. అది ఆయన చెప్పేశాడు, రేమో ఇది ఏం చేయకను, ఆయన సింపుల్ చెప్తాడు, తన్ను దిగి వచ్చి నుంచో నీ బాడీ యాక్టింగ్ చేస్తావు, నువ్వేం చేయకున్నా పర్లేదు నీ అహంకారానికి అని. అది వీళ్ళు అసిస్టెంట్స్ ఉంటారు కదా చాలా మంది, వాళ్ళు అట్లా కాదమ్మా ఇట్లా తను ఇది కాదు ఇది కన్ఫ్యూజ్ చేస్తారు. ఆయన వచ్చి జరగండి రా, నువ్వు వచ్చి తన్నా, వచ్చి ఆగింది, తన్ని వచ్చి నించున్నా, క్లోజ్ అప్, అసలు ఘోరంగా ఉంటుంది సీన్. అయిపోయింది. ఆ స్కూటర్ హీరో గారిది వచ్చి తంతా ఇరిగిపోతే డీజే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ విషయం వేణుగారు
స్పెషల్గా చెప్పాలా. ఇప్పుడు అల్లు అర్జున్ గారి గురించి చాలా కాంట్రవర్సీ అవుతుంది. ఏమని, ఆయన నేను చూడలేదు, ఏదో ప్రోటోకాల్ పెడతారు, ఆయనతో కలవాలంటే చేతి కలిపొద్దు, ఇవన్నీ వేస్ట్ మాటలు. అసలు నేను గట్టిగా ఖండించి చెప్తున్నాను ఈ ఇంటర్వ్యూలో. వాడు చెప్పినోడు పెట్టినోడు వేస్ట్. నేను కోపం వస్తున్నా. ఆయన చాలా మంచి వ్యక్తి పాపం, తెలుసా. షూటింగ్ అయిపోయిన తర్వాత నేను మా అసిస్టెంట్ తీసుకొని చైర్లో కూర్చున్నాను, నేను పక్క కూర్చున్నాను. ఆయన వస్తున్నారు నడుచుకుంటా, నేను నించున్నా. ఫస్ట్ డే షూటింగ్, పెద్ద హీరో అని. ఆయన వెళ్తా మీరు ఆర్టిస్ట్ కదా, ఆర్టిస్ట్ అనేవాడు షూటింగ్లో ఉంటే షార్ట్ ఉంటే గంట సేపు అని నించోవాలి మనం. టెక్నీషియన్స్ మనం యాక్టింగ్ చేస్తుంటే వాళ్ళు కూర్చోవచ్చు, మనం కూర్చున్నప్పుడు వాళ్ళు పని చేసుకుంటారు, కానీ మనం కూర్చోవాలా. మీరు ఎందుకు నించున్నారు అన్నాడు. సార్ మీరు లేదు కూర్చోండి, మీరు నన్ను కూర్చోబెట్టి వెళ్ళాడండి. అది అయిపోయిందా కూర్చొని. నెక్స్ట్ డే షూటింగ్, రైల్వే ట్రాక్స్ మీద షూటింగ్. ఇది చాలా తెలియాల ప్రజలకు. వేస్ట్గా మాటలన్నీ స్ప్రెడ్ చేస్తున్నారు. నేను ఇది ఎప్పుడో ఒక రీల్ లాగా చేసి వేద్దాం అనుకున్నాను, కానీ ఈ జనాలు వినరు, ఎందుకు వినరు. చెప్పండి. రైల్వే ట్రాక్ దగ్గర షూటింగ్, నేను జంప్ చేసి పట్టి క్యాచ్ చేసి ఆపాల ఫోర్స్లో. చాలా హీరో ఫాస్ట్ కోపంతో వచ్చేది నాది, అది సీను. అది చాలా రిస్క్ సీను. కింద అంతా రైల్వే ట్రాక్ పట్టీలో సీరియస్గా ఉంటాయి. అక్కడ మీకు డమ్మీ ఏం పెట్టలేం, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేరు. డూప్తో 2-3 సార్లు ప్రాక్టీస్ చేశాను, పర్ఫెక్ట్ వచ్చింది సీన్. యాక్షన్, హీరో గారు వచ్చాడు. కరెక్ట్ జంప్ టైంలో నా వెయిట్ మొత్తం ఆయన మీద పడిపోయింది. ఓకే, ఆయన మొత్తం కిందికి వెళ్ళిపోయారు, నేను పోయినా. కింద మొత్తం రాడ్స్, యూనిట్ మొత్తం. అరే బాబు రే ఏమైందని మొత్తం. అప్పుడు మీరు వెయిట్ బాగా వెయిట్ ఎక్కువ వెయిట్, అందరు షాక్ వరుతున్నారు ఆల్రెడీ. ఒక్క థమ్స్అప్ అండి మా బన్నీ అన్న, ఆయన కిందికి అయిపోయిన తర్వాత ఇట్లా అన్నాడు. అంటే షార్ట్ ఓకే అయిపోయింది, మీరు ఎందుకు కొడుతున్నారు, ఎందుకు షాక్ అవుతున్నారు, ఇంట్లో ఇట్లా థమ్స్అప్ చూపించాడు. అందరు రిలాక్స్ అయిపోయారు, ఏం కాలేదు. మానిటర్ దగ్గరికి వెళ్ళి నా కాలు చేతులు వంకుతున్నాయి. అప్పుడు మొత్తం వెయిట్ పడిపోయింది ఆయనకు మొత్తం. ఆయన కింద ఏమో రైలు పట్టాలు ఉన్నాయి, పట్టాల మీద పడిపోయారు, కింద ఒత్తుకుపోతుంది, ఆయన మీద పడిపోయా. ఆయన మానిటర్ దగ్గరికి వెళ్ళాడు. అందరు కోపం చేస్తారు కదా, నేను పక్కకి వెళ్ళి కూర్చున్నా. నన్ను పిలిపించారండి, వాళ్ళ అసిస్టెంట్ బాడీ గార్డ్ వచ్చి పిలిచాడు. చూడమ్మా సీన్ చూడాను సార్, చూసిన చాలా అద్భుతంగా వచ్చింది, రేపు థియేటర్లో చూస్తే నువ్వు షాక్ అవుతావు అని చెప్పి. చూస్తున్నాను, ఫ్యాన్ ఉంటుంది హీరోకి పెడతారు, అది లైట్ ఇట్లా జరుగుతుంది. ఖండువా ఉంటుంది, ఆయన రెడ్ కలర్ ఖండువా ఉంటుంది. అది జరుగుతుంటే నా గోర్లన్నీ ఇక్కడ కుచ్చుకున్నాయి. మీ గోర్లు మొత్తం కుచ్చుకున్నాయి, ఇట్లా పట్టుకుంటాను కదా. నేను గోర్లు తీసుకోకుండా వెళ్ళిన, కుచ్చుకుంటే లైట్ బ్లడ్ వస్తుంది. అది ఎవరు చూస్తే ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి ఖండువా ఇట్లా వేసేసుకున్నాడు. ఎందుకంటే ఫైట్ సీన్ అనేది దెబ్బలు తగులుతాయి. ఆయన చాలా హార్డ్ వర్కర్ పాపం, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు ఆయన. ఆయన అంత హార్డ్ వర్క్ చేయడం వల్లనే ఈ రోజు నేషనల్ హీరో అయ్యాడు ఆయన. పాన్ ఇండియా అంత పెద్ద పుష్ప 2 సినిమా వచ్చింది. హార్డ్ వర్క్ చేయకపోతే ఎవరికి రాదండి. అన్ని మాటలు వేస్ట్ మాటలు చెప్తా ఉంటారు. దెబ్బలు తగులుతాయా హీరోలకి? పాపం వాళ్ళు కూడా కష్టపడతారండి, వాళ్ళకు కూడా నడుములకు దాక్తాయి, చేతులు కాళ్ళు. మీరు న్యూస్ అయినారా, ఇంజనీర్స్ అయినాయి, చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి హీరోలే అని చెప్పి చాలా దెబ్బలు తాకుతాయి. ఇట్లా అనుకున్నాడు. నేను చూసిన సారా ఏం కదమ్మా, అది లైట్గా తగులుతాయి ఉంటాయి. అదే పిలిచి చూపించి ఎవరికన్నా ఏంది ఇది అని చెప్తే, నేను కొత్త ఆర్టిస్ట్, నా జీవితం ఏమైతుంది చెప్పండి. ఆయన హీరో ఒక మాట ఎవరికైనా చెప్తే నా జీవితం ఏమైతుంది చెప్పండి మీరు. అట్లా అల్లు అర్జున్ గురించి ప్లీజ్ బ్రదర్స్ తప్పుగా చేయకండి. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు ఆయన ఎంత మంచి వ్యక్తో. ఆయన దగ్గర వాళ్ళ ఫస్ట్ చెప్పాలంటే ఆయన క్లోజ్ కారండి, క్లోజ్ అయితే ప్రాణం ఇస్తాడు. అభిమానులకు అయితే బీభత్సంగా ప్రేమిస్తాడండి ఆయన. అభిమానులకు ఒక యాటిట్యూడ్ అంటారు చాలా మంది. యాటిట్యూడ్ ఒక హీరో, ఒక చిన్న ఆర్టిస్టు చేసే వాళ్ళకి యాటిట్యూడ్ ఉంటుంది. రోడ్డు మీద ఎవరైనా కనిపిస్తే అనేసి వెళ్ళిపోతారు. ఆయన అంత పెద్ద హీరో కొంచెం ఉండదా? కానీ చాలా మంచిగా చేతి కలుపుతారు, అన్ని వేస్ట్ మాటలు చేతి కలుపుతారు, మాట్లాడతారు, మంచిగా ఉంటారు. ఆయన నా ఇన్సిడెంట్ చెప్పినా కదా, వేరేటోళ్ళకి కాదబ్బా, నాకు అయిన ఇన్సిడెంట్ నేను వేరేటోళ్ళకి చెప్తున్నా. వెరీ గుడ్, క్లారిటీ వస్తుంది. క్లారిటీ కదా, దీంతో మీరు పెట్టండి. ఇది డీజే తర్వాత మీ జీవితం మొత్తం మారిపోయింది. అయితే డీజే తర్వాత సినిమా రిలీజ్ అయిపోయింది, నేను థియేటర్లో చూసుకున్నా, చాలా హ్యాపీ. ఇంటర్వెల్ సీన్లో ఒక 5 minutes ఉంటుంది, ఓకే. దానికి కూడా ఇండస్ట్రీలో చూశారు, మంచి పేరు వచ్చింది. ఒక 2-3 days తర్వాత నా పోస్టర్ వేసాం. పోస్టర్ ఎవరికి ఉంటుంది వేణు గారు? హీరో హీరోయిన్ ఉంటే మెయిన్ విలన్ పబ్లిసిటీ ఆడే సార్. నా పోస్టర్ వెనకకెళ్ళి పట్టే పోస్టర్, ఎట్లాంటి పోస్టరు, పెద్ద పెద్ద హోర్డింగ్స్.
పెద్ద పెద్ద రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, హోటల్స్ దగ్గర హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా మొత్తం వేశారండి. ఆయన సౌత్ ఇండియన్ యాక్టర్, మొత్తం కేరళలో, తమిళ్లో, బెంగళూరులో ఈ పోస్టర్ వేయడం వల్ల ఎక్కడ పడితే ఇప్పుడు ప్రత్యేకంగా ఎవడన్నా సినిమా చూడాలంటే ప్రేక్షకుడు ఒక 100 రూపాయలు 200 పెట్టి సినిమాకి వెళ్ళి చూస్తే ఆర్టిస్ట్ హీరో కనిపిస్తాడు. నాది అట్లా కాదు, పోస్టర్ ఫ్రీ రోడ్ మీద కనిపించే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కూడా వాళ్ళు అబ్బాయి చాలా బాగున్నాడు, గంభీరంగా ఉన్నాడని అట్లా నాకు 35 సినిమాల ఆఫర్లు వచ్చింది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ డీజే సినిమా తర్వాత అందరికి థ్యాంక్స్. ఆ సినిమా ద్వారా నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నాను. హరీష్ శంకర్ గారికైనా, మా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కి, స్పెషల్లీ మా బద్రి అన్నకు, వీళ్ళందరికీ. అది ఎప్పుడు అది ఎన్టీఆర్ గారితో ఫోటో కూడా చూసారు, అది ఎప్పుడు ఏ సినిమాకి అది జైలవ కుష. ఎన్టీఆర్ గారితో సినిమా చేశారు. ఎన్టీఆర్ గారితో ఊసరవెల్లి చేసిన అంతే అనుకుంటా. ఎన్టీఆర్ గారితో ఎక్కువ ఊసరవెల్లి, జైలవ కుషకు చాలా జైలవ కుష 2 సినిమాలు చేశారు. జైలవ కుషకు మంచి ట్రాక్. బాబీ గారు, దానికన్నా ముందు స్టోరీ చెప్పాలా. బాబీ డైరెక్టర్ గారు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి బాబీ సార్ నాకు మంచి క్లోజ్, రెమో అని చెప్పి మాట్లాడతారు. ఆయన సినిమాలో ఏదో సినిమాలో నాకు అవకాశం ఇస్తా ఉంటారు. ఆయనతో సర్దార్ గబ్బర్ సింగ్ చేసిన, జైలవ కుష, మొన్న వచ్చిన చిరంజీవి గారితో వాల్టేర్ వీరయ్య, మధ్యలో వెంకీ మామ మిస్ అయినా, పవర్ సినిమా మిస్ అయినా, మిగతా సినిమాలలో ఎంతో అంత పెద్ద క్యారెక్టర్లు కాకుండా సరే ఇస్తారు. ఆయన సినిమా స్టార్ట్ అయితే ఏదో క్యారెక్టర్ ఉంటుంది, చేసుకుంటారు. సర్దార్ గబ్బర్ సింగ్ చేశాను. సర్దార్ గబ్బర్ సింగ్ టైంలో నాకు మంచి క్లోజ్ ఆయన బాబీ గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సీన్లో నాకు ఉస్తాద్ భగత్ సింగ్ కాకుండా అప్పటి నుంచే నాకు పవన్ కళ్యాణ్ గారితో బాగా క్లోజ్నెస్ ఉంది నాకు. నాకు చాలా డైలాగ్స్ ఉన్నాయండి సర్దార్ గబ్బర్ సింగ్ లో. బార్బీ గడ్డం చేసుకునే సీన్ ఒకటి ఉంటుంది హీరో గారిది. గడ్డం చేసుకుంటే బయట భైరవ్ సింగ్ బర్త్డే జరుగుతూ ఉంటుంది, పెద్ద కట్అవుట్ తోని గన్స్ కాలుస్తూ ఉంటారు. నా సీన్ అది మీరు చూపించండి ఆడియన్స్ కి, పక్క నుంచి గన్స్ కాలుస్తూ ఉంటుంది. అంటే మా సీన్ ఏంటంటే అది ఒక మా బాస్ మెయిన్ విలన్ కి రతన్పూర్ లో బర్త్డే, మీరు అందరు ఏం చేస్తారంటే కేక్ కట్ చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ ఏంటంటే క్రాకర్స్ కాల్చుకొని మీరు సెలబ్రేట్ చేసుకుంటాం. మా బాస్కి ఏందని చెప్తే మేము గన్స్ తోని గోళీలతోని సెలబ్రేట్ చేస్తాం అన్నాడు. అట్లా మేము బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం. మేము గన్స్ కాల్చుంటే ఈ బుల్లెట్స్ వెళ్ళి కటింగ్ షాప్ లో తగులుతా ఉంటాయి. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ ఉంటే ఆయన అడుగుతారు కదా ఏంది ఇది అని చెప్పేసి, బయటకు వచ్చి చూసి ఎంత గన్స్ తో కాలేదు నాకు వచ్చి వెనకకెళ్ళి పట్టి అడుగుతాడు, కోనేరేతు ఎవరు నువ్వు అని చెప్పి. అప్పుడు నా సీను నోకి, ఇది భైరవ్ సింగ్ రాజ్యం, మేము ఎప్పుడు ఇట్లనే సెలబ్రేట్ చేసుకుంటాం మా బాస్ బర్త్డే. నువ్వు కొత్త వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఊరికి, నీలాంటి పోలీస్ ఆఫీసర్ చాలా మంది వస్తూ ఉంటారు పోతా ఉంటారు అని చెప్పి నూక్యాల ఫోర్స్ అని. నాకు ఫస్ట్ టైము పవన్ కళ్యాణ్ నూక్యాల అని చెప్తే నాకు అయితలేదు. 2-3 సీన్లు టేక్స్ తీసుకున్నాను. 3వ సారికి ఆయనే చెప్పారు మీరు గట్టిగా పెట్టండి నెట్టమని, గట్టిగా నెట్టేయండి అని చెప్పి. బ్రహ్మానందం గారు, ఆలీ గారు అందరు ఉన్నారు ఆ సీన్లో, అందరు చెప్పారు ఏం కాదు మంచిగా వస్తుంది, నెట్టేషా ఓకే వచ్చింది. అట్లా ఆ ట్రాక్ మొత్తం మంచిగా. దాని తర్వాత మళ్ళా అజ్ఞాతవాసికి పిలిచారు. అజ్ఞాతవాసి కూడా ఎక్కడికో, నాకు అది బైక్ సీన్ మీకు పంపిస్తాను వీడియో, బైక్ తీసేది స్పెషల్ వీడియో. అది ఒకటే రోజు షూటింగ్. త్రివిక్రమ్ గారు పిలిచారు నాకు, శ్రీవాస్తవ్ అని చెప్పి కో డైరెక్టర్. శంషాబాద్లో మెయిన్ రోడ్లో షూటింగ్. మెయిన్ రోడ్లో దాటేది, సీఎం ఒక ఆఫీస్ నుంచి వస్తుంటే ఎమర్జెన్సీగా రోడ్ దాటుతాడు, అది బైక్ ఒక చేత్తో తీసే సీను అదేలేండి. పిలిచారు. అది బాడీ గార్డ్ క్యారెక్టర్. నాకు గడ్డం ఉంది, గడ్డం తీసేయాలి, గడ్డంతో ఉంటే బాగుండదు. శ్రీవాసరావు వచ్చి సార్ షేవింగ్ చేయండి అంటే, సార్ నాకు గడ్డం తీసి మళ్ళీ కంటిన్యూటీ సినిమాలు ఉన్నాయి, మీరు ఒకటే రోజు క్యారెక్టర్ అంటున్నాను, మళ్ళీ నేను తీసేస్తే ఎట్లుంటుంది అని చెప్తే, లేదమ్మా మెయిన్ రోడ్ మీద హీరో గారు వచ్చి కూర్చున్నారు, నువ్వేంది ఇట్లా చేస్తున్నావు అంటే, నేను తీయనని చెప్పి కూర్చున్నాను, నాకు వేరే సినిమాలు ఉన్నాయి కదా. త్రివిక్రమ్ గారు మీరు నమ్మరు, బాబీ అని చెప్పి మోడల్స్కి సప్లై చేస్తాడు, కోఆర్డినేటర్ ఉన్నాడు. ఆయన బండి మీద కూర్చొని మా క్యారియర్ దగ్గరకు వచ్చాడు, డైరెక్ట్ వచ్చేసాడు క్యారియర్ దగ్గర. ఏమేంటమ్మా అని, సార్ ఇట్లా అంటే లేదేమో తీసేయి, అంత లేకుండా కొంచెం తీసేయి, హీరో గారు మెయిన్ రోడ్ మీద ఉన్నారు, ఏం మాట్లాడుతున్నాను తొందరది అన్నాడు త్రివిక్రమ్ గారు. అరే ఇట్లా అన్నాడు అని చెప్పి తీసేసి అప్పటి లేట్ అయింది కదా. హీరో గారు ఏమైంది అని చెప్తే చెప్పాడు అంటూ, ఇట్లా బాబు ఇట్లా సీను కంటిన్యూటీ ఉన్నాయంట ఆయనకు సినిమాలో, మళ్ళా ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నాడు అని చెప్తే, అవునా అని చెప్పేసి వచ్చిన సీన్ చేసి ఒకటే రోజుగా హీరో గారు తెలిసింది పవన్ కళ్యాణ్ అట్లా ఇంకా 2 రోజుల పని పెంచాడు. నాకు గడ్డం తీసాడు పాపం ఇట్లా అని మైండ్ స్పేస్లో మళ్ళీ ఆ బ్యారిగేడ్ ఇట్లా లేపేసేసి మళ్ళీ 2 రోజులు పిలిపించాడు. ఒక రోజు కావాల్సింది 3 రోజులు 4 రోజులు పేమెంట్లు ఇచ్చి గడ్డం తీసినందుకు అట్లా ఆయనతో అట్లా. అయితే బాబీ సార్తో కంటిన్యూ ర్యాపర్ జయలవ కుష, ఎన్టీఆర్ జయలవ కుష నాకు లుక్ టెస్ట్కి పిలిచారు ఆఫీస్కి. ఒక కాశ్మోరా అని చెప్పి క్యారెక్టర్ అనుకుంటున్నాము, దాంట్లో
ట్రోలు హీరో ఎన్ని రోజులు చేసారా హీరో కాంబినేషన్లో అది? 40 రోజులు చేసాం. 40 రోజులు హీరో కాంబినేషన్లో సీన్ ఆ మహల్లో, అదే కోటలో. హీరో గారు దాంట్లో క్యారెక్టర్ పేరేంది? అదే రావణ్ మహారాజ్. దాంతోపాటు సాయి కుమార్ గారు ఉన్నారు, కృష్ణమురళి గారు, నేను, శత్రు అని చెప్పి మా ఫ్రెండ్, నలుగురం ఉంటాం. నాది ఒకటి డిఫరెంట్ ఊర్లో డిఫరెంట్ కనిపించాలని చెప్పి డ్రెస్కి 2-3 రోజులు పట్టింది నాకు డ్రెస్ రెడీ అయ్యానికి. ఆ బ్లాక్ డ్రెస్ వేసి పెట్టారు, తీశారు. సీన్స్ అన్ని తీశారు, మంచి మంచి సీన్స్. పెద్ద క్యారెక్టర్ జైలు కుశలకు బరఫ్ గడ్డల మీద వేసి కొట్టడం, వాళ్ళ టార్చర్, వాళ్ళు దొంగతనం చిన్న చిన్న చేసి ఉరుకుతా ఉంటారు, వాళ్ళ టార్చర్ అన్నట్టు. ఇంట్లో నేను రావణ్ మహారాజ్కి మెయిన్ వ్యక్తిని అన్నట్టు. అదే అన్ని సీన్స్ కట్ అయిపోయి. ఓకే, సినిమా థియేటర్లు వేసుకొని చూస్తుంటే నేనే కనిపిస్తాను. ఓకే 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 ఆ అహంకారం అట్లుంది. నేను చెప్పినా ఇంతకుముందు మీకు పుష్పట్టుది డామినేట్ సీన్ అని చెప్పి చాలా మటు కట్ అయినాయి. దాంట్లో ఇప్పుడు ఓ 4-5 సీన్లు ఉంటాయి. ఆ 4-5 సీన్లు కూడా హైలైట్ అయిపోయినాయి. ఒకటి డ్రామా సీన్ ఒకటి జరుగుతూ ఉంటుంది, ముగ్గురు అన్నదమ్ములు కొట్లాడుకుంటారు, సీరియస్ సీన్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అసలు ముగ్గురు అన్నదమ్ములు కలుసుకోరు, వీళ్ళు కొట్టుకుంటారు. నాదో చిన్న డైలాగ్ ఉంటుంది కామెడీ టైప్, అన్న మీరు ముగ్గురు కలిసి ఉండాలని, మీరు ముగ్గురు కొట్లాడుకుంటే మంచిగా ఉండదు అని చెప్పి నా డైలాగ్కి రావణ్ మహారాజ్ అనేసి షాక్ అయిపోయి ముగ్గురు అన్నదమ్ములు కలుసుకుంటారు. ఆ డైలాగ్ అన్నట్టు. ఆ డైలాగ్ ఎంత పేలిందంటే అంత పేలింది. ఆ డైలాగు, ఆ డోర్ తెరిచే సీను. ఎలా ఉంటారు 40 days ఎన్టీఆర్ గారు? ఆయన బిగ్ బాస్ చేస్తున్నారు అప్పుడు. ఆయన సెటిల్ ఎలా ఉంటాడు? బిగ్ బాస్ ఫస్ట్ బిగ్ బాస్ కి ఆయనే కదా హోస్ట్. అవును, అప్పుడు ఎన్టీఆర్ గారు. మీకు అన్నపూర్ణలో కాదు అప్పుడు బిగ్ బాస్ ఫస్ట్, అక్కడ లోనావాలలో. తెలుసు. మాకు షూటింగ్ అక్కడనే పెట్టుకున్నారు, పూణేలో. అక్కడ షూటింగ్ చేయడము, ఇక్కడ రావడం. నైట్ లో బిగ్ బాస్, డేలో షూటింగ్. చాలా కష్టపడేవాళ్ళు ఆయన. 10-15-20 days చేసాం అక్కడ. మస్తు కష్టం. అక్కడ నైట్ బిగ్ బాస్ చేసేవాడు, ఇక్కడ వచ్చేవాడు. ఆయన ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళ? ఆయన చాలా ఇంటరాక్ట్ కాదు, ఆయన నాకు మస్తు క్లోజ్ అయిపోయింది. ఎట్లా అంటే ఆయన దగ్గర అసిస్టెంట్ బాబావల్లి అని ఉంటాడు. ఆయన నాకు మంచిగా మాట్లాడేటోడు. అయితే ఆయన అనేటోడు, సీన్లో మాట్లాడవచ్చు హీరోతో అంటే, అమ్మో నా కోపం, ఆయన కోపం ఎక్కువ అనుకుంటా, కోపం చేసాడు వచ్చి నేను మాట్లాడాను అని చెప్పి. మాట్లాడు ఎందుకు అని చెప్తే, ఇప్పుడు మా ఇంటి దగ్గర తార్నాక దగ్గర నాచరంలో రామకృష్ణ స్టూడియో స్టూడియో వీళ్ళది. ఓకే స్టూడియో దగ్గర మా ఇల్లు అన్నట్టు. మా స్టూడియో చూసుకుంటేనే పెరిగినాం, పెద్దగైనాం. అయితే ఓ రోజు సీన్లో, సార్ స్టూడియో దగ్గరనే ఉంటాం సార్, ఇట్లా మీ స్టూడియో చూసుకుంటేనే పెరిగినాము, మీ తాతగారు అనగానే ఆయన షాక్. అవునా అమ్మ అని చెప్తే, సార్ ఇట్లా అని చెప్పి అప్పటి నుంచి క్లోజ్ అయిపోయింది. ఓకే, క్లోజ్ అయిపోయి డైలీ షూటింగ్లో ఏమమ్మా బాగున్నా, రెడ్ బుల్ తాగితే రెడ్ బుల్ తాగు, రెడ్ బుల్ ఇవ్వడము, అట్లా చాలా క్లోజ్గా నవ్వుకుంటా, కామెడీ చేసుకుంటా నాకు అనేవాళ్ళు. బాబీ గారు ఆయన అనేవాళ్ళు, నిన్ను చూసి ఎవరన్నా కొట్లాటకు వస్తారా రేమో, ఉచ్చపోసుకునేటోళ్ళు కదా నిన్ను చూసి అనేటోళ్ళు. నిన్ను చూసి ఎవరన్నా ఎన్టీఆర్ అన్న అనేటోళ్ళు, నిన్ను చూసి వస్తారా సార్, నేను చీమను కూడా కొట్టాను, చాలా సున్నితమైన, నీ అహంకారమే చాలబ్బా, నేను చూసి పడిపోతుంది ఎవరికి అని చెప్పి అట్లా కామెడీ చేసేవాళ్ళు ఎన్టీఆర్ అన్న. చాలా సరదాగా ఉంటారు ఆయన. అరవింద సమేతకు మళ్ళీ పిలిచారు. నాకు త్రివిక్రమ్ గారితో అజ్ఞాతాసి ఈయనతో జైల్లో కూర్చో, అది కుదరలేదు. వార్నింగ్ ఇచ్చే సీన్ కని చెప్పేసి, అది ఒకటి ఇక్కడ వార్నింగ్ సీన్ ఉంటుంది, పిలిచారు కానీ చాలా సరదాగా ఉంటారు ఆయన. ఎన్టీఆర్ గారు కూడా చాలా సరదాగా మంచిగా ఉంటారు. పేమెంట్ ఎలా ఉంటాయి? మీ పేమెంట్లు ఇస్తారా? మీకు గడుస్తుంటుందా? పేమెంట్స్ బాగానే ఉంటాయి. చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఏ ప్రొడ్యూసర్ సరే ముంచుడు ఇంచుడు ఏముండదు, కొంచెం లేట్ అవుతుంది, 3 months 2 months లేట్ అయితే కానీ పేమెంట్స్ ఆల్మోస్ట్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఎందుకంటే చిన్న ఆర్టిస్టులు పెట్టుకోరు, ఏ ఆర్టిస్ట్ కూడా పెట్టుకోరు. స్టార్టింగ్ లో కొంచెం కష్టపడేటప్పుడు కోఆర్డినేటర్స్ అనుకుంటా వీళ్ళు ఒక 500 వీళ్ళ మధ్యలో తీసుకోవడం అట్లా. మీరు ఎప్పుడైతే డైరెక్ట్ ఆఫీస్ టు ఆఫీస్ మీ మేనేజర్ తో డైరెక్ట్ అయిపోతారో అప్పుడు 1 రూపీ కూడా మీరు పోదు, మీ అకౌంట్ లో వచ్చేసాయి. ఓకే, ఎంత మీ హైట్ ఎంత? నాది 6.4 6.5. ఓకే ఓకే. ఉస్తాద్ భగత్ సింగ్ తో 2 సినిమాల ఆఫర్లు వచ్చాయి. థియేటర్కి వెళ్తే నేను సంధ్య ప్లస్ ఐమాక్స్కి వెళ్ళాను, బయటికి రావడానికి 1 గంట పట్టింది. వెరీ గుడ్. అసలు మా హీరోకు అరేతురే ఇంద్రా అనే అప్పుడు రివీల్ చేయొద్దు కానీ ఎవడివిరాను అనేది డైలాగు, అసలు ఎవడివిరాను నీకు ఈ టైంలో ఇక్కడ పోస్టింగ్ ఇచ్చింది, డ్యూటీ ఇచ్చింది, అసలు ఆ డైలాగ్ అనేది చాలా పేలిపోయింది. ఓకే, ఇదొక సినిమా నా జీవితానికి, ఇదొకటి సినిమా కంటిన్యూ చాలా బ్లాక్ బస్టర్గా హిట్ అయింది, చాలా కంటిన్యూ పోతుంది. ఈ మళ్ళీ ఉగాది, రంజాను, సండే, శ్రీరామనవమి కంటిన్యూ ఫెస్టివల్స్. అక్కడ దురేందర్ 2 కూడా హిట్ అయిపోయింది, ఇది కూడా హిట్ అయిపోయింది. దానికున్న ప్రేక్షకులు దానికుంటారు, దీనికున్న ప్రేక్షకులు దీనికుంటారు. ఇది టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. పవన్ కళ్యాణ్ గారికి ఇంత ముందు ఏ సినిమాలు చూడనట్టు చూస్తారు. అంటే ఇంతకుముందు ఓజీలో కానీ వేరే సినిమాలలో కానీ సీరియస్గా అట్లా, దీంట్లో కామెడీ చేశాడు, డాన్స్ చేశారు, సెంటిమెంట్, ఫైట్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఈ సినిమాలో పాత పాటలు రిమిక్స్ చేశారు. తొలి ప్రేమ పాట అసలు అద్భుతం సినిమాలో.
ఇంటర్వెల్ బ్యాంక్ చూడని వాళ్ళు అయితే మీరు చూడండి సినిమా, మా ఉస్తాద్ భగత్ సింగ్ చూడండి. ఇంటర్వెల్ బ్యాంక్ చూసి చాలా మీరు సో హ్యాపీ అయితే ఫీల్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను. వెళ్ళండి, అందరు వెళ్ళండి. ఉస్తాద్ భగత్ సింగ్ మంచి సినిమా. ఈ పండుగ అయిపోయిన తర్వాత రంజాన్ ఉంది, పిల్లలకు అందరికి ఫ్యామిలీతో అందరితో కలిసి వెళ్ళొచ్చండి సినిమా. అసలు ఇంత వల్గారిటీ కానీ ఒక్క మాట అటు ఇటు కూడా ఒక్క మాట కూడా ఉండదు సినిమాలో. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇంకా దాంట్లో తవ్వే వాళ్ళకి ఇంక వెళ్తూ ఉంటాయి, ఇది లేదు అది లేదు, అది కాదు సినిమాలాగా చూడండి, మంచిగా వెళ్తూ ఉంటుంది, కామెడీ అంతా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి, మీ జర్నీ మంచిగా కొనసాగాలి. థ్యాంక్ యూ. మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు, మెయిన్ విలన్ బ్లెస్సింగ్స్ ఉండాలా, స్పెషల్లీ మీ మీడియా వాళ్ళు బ్లెస్సింగ్స్ ఉండాలా. మీడియా వాళ్ళు మనిషిని లేపాలన్నా కింద పడేయడం మీడియా ఫస్ట్. నేను అందుకే మీడియా వాళ్ళకు చాలా రెస్పెక్ట్ ఇస్తాను. మీడియా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మా యాక్టర్స్కి, ఇండస్ట్రీ వాళ్ళకు మీడియా ఇన్ మోస్ట్. ఒక సినిమా బయటికి రావాలన్నా, ఒక ఆర్టిస్ట్ పైకి ఎక్కాలన్నా సరే మీడియానే మెయిన్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. తెలుగు వన్